హలో! మీకు కూడా ముక్కలేనిదే ముద్ద దిగదు ఆదివారం వస్తే. అయితే మటన్ కర్రీ చూద్దాము. ఇది హోల్ స్పైస్ మసాలా. మసాలాకి సపరేట్ వీడియో పెడతాను. సో, ఫస్ట్ మటన్‌ని ఆయిల్ తీసుకొని బాగా ఫ్రై చేస్తాను నేను. ఎందుకంటే మనం 4 కేజెస్, 5 కేజెస్ అట్లా చేసుకున్నప్పుడు ఫ్లేవర్ బాగా రావాలంటే ఎప్పుడు ఫస్ట్ మటన్‌ని ఆయిల్‌లో ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక కుక్కర్‌లోకి వేసేసుకున్న ఫ్రై చేసిందే అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వేసి ఒక 8 విజిల్స్ వేపిచ్చాను. అయితే మటన్ తీసేసిన ఆయిల్ ఉంటుంది కదా! అందులో మటన్‌లోంచి అయిన జ్యూసెస్ అన్నీ ఉంటాయి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి వేసుకుని అవి బాగా మగ్గాక ఒక 2 టమాటాలేసుకుని అవి కూడా బాగా వేగాక మొత్తం స్పైసెస్ అన్నీ మనం ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇందాక నేను ఆడిన స్పైస్ మిక్స్, ధనియాల జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, కారం ఇందులోనే వేసేసుకుంటున్నాను అన్నీను. అయితే గసగసాలు, జీడిపప్పు నానబెట్టి ఒక అరగంట దాన్ని కూడా పేస్ట్ చేసుకుని అది కూడా వేసుకున్నాను. మీకు ఇలాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు పొయ్యి కట్టేసేసి లాస్ట్‌లో కారం వేసుకోవాలి. అయితే వేడి వేడి నూనె మీద కారం ఎప్పుడైతే వేసామో కారం కలర్ చాలా వస్తది కర్రీలోకి. లేకపోతే మనం ఎంత కారం వేసినా తోడుకుపోతది. ఊడుపు కనిపించదు మీకు. ఇలా బాగా కలిసాక ఇప్పుడు చూస్తున్నారు కదా! మీకు గ్రేవీ టెక్స్చర్ అలా వస్తది. అలా వచ్చాక ఇదంతా తీసుకెళ్ళి ఇందాక మనం ఉడకబెట్టుకున్న విజిల్స్ వేయించిన మటన్ ఉంటది కదా! 2 కలిపి ఒక పెద్ద బాణీలోకి రెండిటిని వేసేసుకుని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకోవాలి. అయితే పెట్టినప్పుడు మటికి చాలా హై ఫ్లేమ్ మీద క్విక్‌గా ఒక 5 మినిట్స్ కదుపుతా ఒక్కసారి బాగా దగ్గర పడనిచ్చుకొని కట్టేసుకుంటే సరిపోతది. అప్పుడు మీకు గ్రేవీ కనిపిస్తది. టేస్ట్ మటికి ట్రస్ట్ మీ చాలా బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువ చేసినప్పుడు. మనం ఇంట్లో తక్కువ ఒక హాఫ్ కేజీ అట్లా చేసుకున్నప్పుడు ఎలా చేసినా బాగానే ఉంటది కానీ ఎక్కువ చేసినప్పుడు మటికి ఇలా చాలా బావుంటది. సో, ఇలా స్పేషియస్‌గా ఉన్న గిన్నెలోకి రెండిటిని తిరగబెట్టుకోవాలి. చూసారు కదా! 2 ఒక్క నిమిషం ఉంటే చాలు. అంతే అండి. కొత్తిమీర వేసుకుంటే ఫినిష్ అయిపోద్ది. ప్రాన్ ఫ్రై చూడాలంటే ఛానల్‌లో నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.